సో, మొత్తం మీద రివెంజ్ జోడైతే ఈ రోజుతో ఎలిమినేషన్ అయిపోతున్నది. సో, వాళ్ళ జర్నీ ఈ రోజుతోనే ఎండ్ అయిపోతుంది. సో, వాళ్ళ ఫ్యాన్స్‌కి ఇది కొద్దిగా చేదు వార్తే. కానీ తప్పదు గదా! సో, వాళ్ళ వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిండ్రు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు డాన్సెస్ చేసిండ్రు. వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చేసిండ్రు. కాకపోతే ఫేస్ అప్‌కి వచ్చి వాళ్ళే ఈరోజు ఎలిమినేషన్ అయిపోతున్నారు. సో, అసలు వాళ్ళు ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్ ఏంటి? మనం క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ అయితే వాళ్ళ జర్నీ చూద్దాం చిన్నగా. ఉన్నది కొన్ని రోజులే. కాకపోతే వాళ్ళకైనంత వరకు బెస్ట్ అయితే ఇచ్చిండ్రు కదా! సో, చిన్నగా వాళ్ళ జర్నీ అయితే చూద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఈ బ్లాక్ బస్టర్ థీమ్ లో ఓ బ్లాక్ బస్టర్ జోడీ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరిలో ఒక ఏదో ప్రాప్ రౌండ్ కి యూసేజ్ ఆఫ్ ప్రాపర్టీ అని కొంచెం అక్కడక్కడ కోఆర్డినేషన్ మిస్ అవుతున్నట్టు అనిపించింది. కావాలని అందరూ కలిసి పాయింట్స్ ఇవ్వడం అనేది నాకు అసలు నచ్చలేదు. తెలియకుండా ఒక పాయింట్ ని రుద్దొద్దు. నేను అక్కడ ఉండి చూస్తున్నాను సత్య. డోంట్ మేము మళ్ళీ ఫేస్ ఆఫ్ వెళ్తాం, చేస్తాం, మళ్ళీ వస్తాం. అప్పుడు కూడా 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. సో, చిన్నగా వాళ్ళ జర్నీ అయితే చూసినగా. సో, మెయిన్ థింగ్ ఫస్ట్‌లీ వాళ్ళని అసలు బీబీ జోడిలోకి ఎందుకు తీసుకున్నారంటే, సో, ఫస్ట్ సీజన్ ఏదైతే బీబీ జోడి ఉన్నదో బ్లాక్ బస్టర్ జోడి. సో, అది కొద్దిగా పర్లేదు. స్టార్టింగ్ కాబట్టి టీఆర్పీ బాగా వచ్చి మంచిగా నడిచింది. కాకపోతే ఈ సీజన్ 2 ఏదైతే ఉన్నదో దీనికి పెద్ద ఆదరణ లేకుండే. ఎందుకంటే జనాలు అప్పటికే ఓల్డ్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం వాళ్ళని చూసి బోర్ ఉన్నది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పన్నా, బిగ్ బాస్ ఫైర్ ఏదైతే ఉన్నదో ఆ మూమెంట్లోనే బీబీ జోడి స్టార్ట్ అయింది. సో, కంప్లీట్లీ ఫోకస్ అంతా ఎక్కడ ఉన్నది? మెయిన్ బిగ్ బాస్ ఉంటుంది కదా, దాని మీద ఉన్నది. అప్పటికే తనుజ, కళ్యాణ్ అండ్ డీమన్ పవన్, ఇమాన్యుయల్, రీతు వీళ్ళందరూ మొత్తం అప్పటికి అది మొత్తం ఏమంటారు, హైలీ వోల్టేజ్ ఉన్నది కాబట్టి ఫోకస్ అంతా అసలు బిగ్ బాస్ మీదే ఉన్నది. కానీ బీబీ జోడి మీద అసలు ఎవరికి లేనలేదు అసలు కాన్సన్ట్రేషన్. సో, అలాంటి సిచ్యువేషన్లో అక్కడ నుంచి ఉన్న ఆడియన్స్ ఎవరినైతే బీబీ జోడికి షిఫ్ట్ చేయాలంటే అంత చిన్న టాస్కా కాదు. సో, మెయిన్లీ ఈ టైంలోనే బిగ్ బాస్ జోడి టీం ఏదైతే ఉన్నదో మేనేజ్మెంట్ మంచిగా ఆలోచించింది. జబర్దస్త్ డీమన్ పవన్ అండ్ రీతి చౌదరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకున్నారు. సో, ఇక్కడ నుంచి వాళ్ళ టీఆర్పీ విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే అప్పటి వరకు డల్ ఉన్న సీజన్ ఏదైతే ఉన్నదో కరెంట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్లు వస్తే ఆల్మోస్ట్ అది యాక్టివ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా ఎంతో కొంత ఫోకస్ బిగ్ బాస్ జోడి సీజన్ మీద పడుతుంది. సో, ఎగ్జాక్ట్లీ సినారియో అందులో వీళ్ళైతే సక్సెస్ అయినారు. సో, ఉన్న కొందరు అయితే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో గ్రాప్ చేసుకున్నారు. ఆటోమేటిక్గా టీఆర్పీ పెరిగింది, వ్యూవర్షిప్ పెరిగింది, మొత్తం మీద మంచి కంటెంట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ రీతు చౌదరి అండ్ డిమన్ పవన్ చూసుకున్నట్లయితే దాదాపు 3 మాస్టర్లు మారినంట. అంటే సరైన మాస్టర్ వాళ్ళకి దొరకలేదు. ఇంకా ఏంటంటే వాళ్ళకు ఇంకా హెవీ మూమెంట్ అంటే మాస్ సాంగ్స్ లేదా డ్యాన్స్ ఎక్కువ ఉన్న సాంగ్స్ ఏవైతున్నాయో అలాంటి సాంగ్స్ అసలు సెలెక్టే కాలేదు. సో, ఇక్కడ ఇంకా మైనస్ అయింది. అందుకేందంటే అక్కడ మన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అండ్ పెద్ద పెద్ద షో చేసి వచ్చిండ్రు. సో, వీళ్ళు చేసే అంటే వాళ్ళు చేసే డ్యాన్స్కు వీళ్ళు చేసే డ్యాన్స్కు చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సో, అలాంటి జడ్జెసే వీళ్ళు చేసిన డ్యాన్స్ ఎక్కువ అంటే చేసిన దానికన్నా ఎక్కువ అప్లాజ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటిది? ఎందుకంటే వాళ్ళతో అంతే అవుతుంది, వాళ్ళ కెపాసిటీ అంతే అని ఈ జడ్జెస్ క్లియర్ కట్గా తెలుసు. కానీ అక్కడ ఉన్న జోడీస్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ అజంప్షన్ చేసుకున్నాడు. అంటే వీళ్ళు చేసిన దానికన్నా అది తక్కువ ఇది తక్కువ. నాకెందుకో ఈ వైల్డ్ కార్డ్గా ఎంట్రీ వచ్చింది కదా డీమన్ పవన్, రీతి చౌదరి, అంటే వీళ్ళందరినీ కారణం చేసి వాళ్ళు వన్ సైడ్ ఉన్నారేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది చేసినా కానీ మినిమం ఒక్కొక్కసారి చూసినదే షాక్ అయినా 3, 4, 5 ఇంత తక్కువ మార్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే నేను స్టన్ అయిపోయినా నిజం చెప్పాలంటే. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ వచ్చింది కాబట్టి ర్యాప్ ఏదో వీళ్ళకన్నా వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నదేమో అనిపించింది నాకు. అండ్ ఇంకేంటంటే మాస్టర్స్ ఇంకా కన్సిస్టెంట్గా లేకుండే. సో, మాస్టర్ కన్సిస్టెంట్గా ముఖ్యంగా మెయిన్ థింగ్ ఏంటంటే మాస్టర్కు ఏమంటారు కంటెస్టెంట్కు మధ్య ర్యాప్ అనేది చాలా అంటే చాలా బాగుండాలి. అప్పుడైతేనే మాస్టర్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో ఎగ్జాక్ట్లీగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. సో, దాదాపు ముగ్గురు మాస్టర్లు మారినప్పుడు ఆ కంటెస్టెంట్కు అండ్ మాస్టర్కు ర్యాప్ లేనప్పుడు ఆ అవుట్పుట్ ఎట్లా వస్తుంది? ఎగ్జాక్ట్లీ రాదు. సో, ఇది ఇంకా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో, వాళ్ళకి సరైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రాలేదు. ప్లస్ ఇక్కడ నుంచి మన జడ్జెస్ జోడి ఏవైతే ఉన్నాయో వాళ్ళని సరిగ్గా సపోర్ట్ రాలేదు. సో, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళైతే ఈరోజు ఎలిమినేషన్ అయిపోతున్నారు. సో, వీళ్ళు ఎలిమినేషన్ అయినా కూడా కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సో, లో స్కోర్ ఉండి సాయి శ్రీనివాస్ అండ్ కిరాక్ సీత అండ్ డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి ఫేస్ అప్లోకి అయితే వస్తారు. సో, ఫేస్ అప్లో డీమన్ పవన్, రీతు చౌదరి అయితే ఎలిమినేషన్ అయిపోతారు.
సో చూడాలి మరి నెక్స్ట్ వీక్ అసలు టీఆర్పీ రేట్ ఎట్లుంటుందో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరైతే వ్యూవర్స్ ఎక్కువ వచ్చిందో వాళ్ళు డీమన్ పోయిన రీతు చౌదరితోనే ఎక్కువ వచ్చింది నాకు తెలిసి అయితే బిగ్ బాస్ నుండి. సో వీరే ఎలిమినేషన్ అయిపోతున్నారంటే సో దీని గురించే బిగ్ బాస్ టీం ఏదైతే ఉందో బీబీ జోడీ టీం తెలుగు ఆలోచించి ఆయన కళ్యాణ్ అయితే నెక్స్ట్ వీక్ గెస్ట్గా పిలిపిస్తున్నారంట. నెక్స్ట్ వీక్ వరకు అయితే ఉండొచ్చు. సో ఆయన కంటిన్యూగా ఉంటారా లేదా అనేది మనకు తెలియదు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.